సంప్రదించండి. ఆర్థరైటిస్, మోకాలు అరిగిపోయినాయి అని మనం చెప్పుకునే ఈ సమస్యలో అసలు జరిగేది ఏంటంటే, రెండు మోచిప్పల మధ్యన ఉండే నూనె అనేది తగ్గటం వల్ల రెండు మోచిప్పలు అన్నవి ఘర్షణ ఏర్పడి అక్కడ మీకు ఈ సమస్య అనేది ఏర్పడుతుంది. అసలు ఎందువల్ల ఇది ఏర్పడింది? మీ బాడీ ఏమైనా ఒబేసిటీ ఉందా? ఆ ఒబేసిటీకి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే దాని చక్కని పరిష్కారం ఉంటుంది. లేదు అంటే ఇంకేమన్నా మీకు వాకింగ్ డిజార్డర్స్ ఉన్నాయా, సరిగ్గా నడుస్తున్నారా, ఇంకేదైనా ఇంబ్యాలెన్స్ ఉందా అన్నది కూడా మనం చూస్తాం. అలాగే ఇంకొంతమందిలో బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా రైజ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా ఈ మోచిప్పల ప్రాబ్లం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. అలా మనం రూట్ కాజ్ని చూసుకొని వెళ్ళటం ద్వారా సమస్యని పూర్తిగా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకేమన్నా మనకి వైటమిన్ డెఫిషియన్సీని మనం క్లియర్ చేసుకుంటూ ఈ మోచిప్పలు ఎందుకు అరిగాయి అన్నది మనం క్లియర్ చేసుకోవడం ద్వారా మనకి ఒకేసారి ఈ సమస్యని పూర్తిగా కొత్తగా ఏర్పడే రసాయనం కాదండి ఇది, బట్ ఉన్న రసాయనాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో చక్కని పరిష్కారాలన్నీ కూడా మన వైద్యశాలలో ఉంటాయి. ఇక్కడ మీకు ఎంతో ఉపయోగకరమైన పంచకర్మ చికిత్సలు మన ఆయుర్వేదంలో మందులతో పాటు ఈ జానువస్తి అని, వస్తీకర్మలని కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ద్వారా అక్కడ మీకు ఆ బోన్స్ని, చుట్టూ ఉన్న కార్టిలేజ్ని చక్కని స్ట్రెంథనింగ్ ఇచ్చి ఆ చుట్టూ ఉన్న లిగమెంట్స్ ఎండిపోతూ ఉంటాయి, చుట్టూ మజిల్స్ అన్నీ కూడా ఆ డ్రైనెస్ని తగ్గించి తిరిగి అవి రిజనరేట్ చేసుకుంటూ వెళ్తాం. దాని ద్వారా చాలా చక్కగా మీకు వాకింగ్ చేయడానికి కన్వీనియన్స్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా మీకు కొంచెం టైం పట్టచ్చు, వెంటనే అవ్వవు. 3 నెలలు పట్టచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టచ్చు, కొంతమందికి సంవత్సరం కూడా పట్టచ్చు. బట్ మీకు చాలా చక్కని పరిష్కారం అనేది లభిస్తుంది. దీని తర్వాత మీకు ఎటువంటి జీవన విధానం ఫాలో అవ్వాలి, ఎటువంటి సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అలాంటి చేయటం ద్వారా మీకు ముందు ముందు కూడా ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా చక్కని అడ్వైజెస్ మనం ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మనకి కొంతమందికి ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి టెండోన్ బర్సనైటిస్ అని, ఇంకా పెటల్లా టెండనైటిస్ అని, నీ బర్సైటిస్ అని ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ జానువస్తి, ఈ వస్తులు ఎంతో రకంగా ఉపయోగం చెంది వాళ్ళకి ఈవెన్ లిగమెంటైట్స్ ఉన్నా కానీ అవి కూడా హీల్ అవుతూ వస్తాయి. సో ఒకసారి మీ డౌట్స్ అన్నీ కూడా మమ్మల్ని క్లారిఫై చేసుకోవచ్చు.